హలో హై టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్లస్. ఈ వీడియోలో వచ్చేసి సైన్స్ అండ్ సోషల్ కి సంబంధించిన బిట్స్ ఏ విధంగా ఇచ్చాడో ప్రీవియస్ పేపర్ లో ఒకసారి అయితే చెక్ చేద్దాము. సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ బిట్ అండి, ఒకే రకమైన మొక్కలను ఒక చోట అధిక సంఖ్యలో సాగు చేస్తే దానిని ఈ విధంగా అంటాము. ఒకే రకమైన మొక్కల్ని ఒకే చోట అధిక సంఖ్యలో సాగు చేస్తే దాన్ని ఏమని అంటాము? వర్ధనం, పంట, ఉద్యానవనం, నర్సరీ. ఒకే రకమైన మొక్కల్ని ఒకే దగ్గర సాగు చేస్తే దాన్ని పంట అనేసి అంటాం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 పంట. నెక్స్ట్, మొట్టమొదటి సంపూర్ణ కృత్రిమ దారం రేయాన్, ఉన్ని, నైలాన్, టెర్లిన్. మొట్టమొదటి సంపూర్ణ కృత్రిమ దారం వచ్చేసి నైలాన్ దారం, నైలాన్. నెక్స్ట్, ఒక పదార్థం మండే అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత జ్వలన ఉష్ణోగ్రత, అనుకూల ఉష్ణోగ్రత, కనిష్ట ఉష్ణోగ్రత, గరిష్ట ఉష్ణోగ్రత. ఒక పదార్థం మండే అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత వచ్చేసి జ్వలన ఉష్ణోగ్రత. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, ఖగోళ వస్తువులు మరియు సంబంధిత దిగ్విషయాలు అధ్యయనాన్ని ఈ విధంగా పిలుస్తారు. ఖగోళ వస్తువులు మరియు సంబంధిత దృగ్విషయాల అధ్యయనాన్ని ఈ విధంగా పిలుస్తారు. జ్యోతిష్యం, ఖగోళ శాస్త్రం, కాస్మటాలజీ, మెటియరాలజీ. ఖగోళ వస్తువులు మరియు సంబంధిత దృగ్విషయాల్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే ఖగోళ శాస్త్రము అనేసి అంటారు. ఆస్ట్రానమీ అనేసి అంటారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్, కస్కుట మొక్క దీనికి ఉదాహరణ. స్వయం పోషకం, పరపోషకం, ఉతికాహారి, అతిదేయి. కస్కుట మొక్క అనేది పరపోషక మొక్క, అంటే పక్కన వాటి మీద ఆధారపడి జీవిస్తుంది. కస్కుట అనేది పరపోషక మొక్క. నెక్స్ట్, సంయోగ బీజాల సంయోగం ఫలితంగా ఏర్పడే కణం ఏది అంటే సంయుక్త బీజం. డైరెక్ట్ బిట్ అండి. సంయుక్త బీజాల సంయోగం ఫలితంగా ఏం ఏర్పడుతుందంటే సంయుక్త బీజం ఏర్పడుతుంది. నెక్స్ట్, విద్యుత్ ప్రవాహపు అయస్కాంత ఫలితంపై ఆధారపడి పనిచేసే పరికరం. విద్యుత్ ప్రవాహపు అయస్కాంత ఫలితంపై ఆధారపడి పనిచేసే పరికరం. విద్యుత్ ప్రవాహపు అయస్కాంత ఫలితంపై పనిచేసే పరికరం ఏది అంటే విద్యుత్ గంట, ఎలక్ట్రిక్ బెల్. నెక్స్ట్, భారతదేశపు మొట్టమొదటి రిజర్వ్ అటవీ ప్రాంతం. భారతదేశపు మొట్టమొదటి రిజర్వ్ అటవీ ప్రాంతము సత్పురా జాతీయ ఉద్యానవనం. మొట్టమొదటి రిజర్వ్ అటవీ ప్రాంతం వచ్చేసి సత్పురా జాతీయ ఉద్యానవనం. నెక్స్ట్, సామాజిక ఉద్యమకారుడు బెజవాడ విల్సన్ కు ఇచ్చిన అవార్డు. రామన్ మెగసెసే అవార్డు. బెజవాడ విల్సన్ సామాజిక ఉద్యమకారుడు బెజవాడ విల్సన్, ఇతనికి ఇచ్చిన అవార్డు వచ్చేసి రామన్ మెగసెసే అవార్డు. నెక్స్ట్, గుండెలోని పై 2 గదులను ఏమంటారు? గుండెలో ఉండే పై 2 గదులను ఏమంటారంటే కర్ణికలు అంటారు. కిందుండే 2 గదుల్లో పైనుండే 2 గదులు కర్ణికలు, కిందుండే గదులు జఠరికలు. నెక్స్ట్, అధికంగా ఉన్న ఉత్పత్తులు లేదా వస్తువులను ఇతర దేశాలకు పంపే విధానం. అధికంగా ఉండే ఉత్పత్తులను ఇతర దేశాలకు లేదా పంపే విధానాన్ని ఏమంటారంటే ఎగుమతి. పంపే విధానాన్ని ఎగుమతి అంటారు. మన దేశానికి తెప్పించుకునే విధానాన్ని దిగుమతి అంటారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, అయస్కాంత పదార్థ జతను ఎన్నుకోండి. అయస్కాంత పదార్థ జత ఇనుము, కోబాల్ట్, ఇనుము, సిలికాన్, నికెన్, సిలికాన్, రాగి. అయస్కాంత జతను ఎన్నుకోండి అన్నాడండి.
ఇనుము కోబాల్ట్. అయస్కాంత పదార్థ జత ఇనుము కోబాల్ట్. నెక్స్ట్ బొబ్బిలి యుద్ధం వీరి మధ్య జరిగింది. బొబ్బిలి యుద్ధము ఎవరి మధ్య జరిగింది? ఆప్షన్స్ చూడండి. విజయనగరము గణపతులు బొబ్బిలి బ్రిటిషు, విజయనగరము బొబ్బిలి. బొబ్బిలి యుద్ధం అనేది విజయనగర రాజులు మరియు బొబ్బిలి మధ్య జరిగింది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. బొబ్బిలి యుద్ధము బొబ్బిలి మరియు విజయనగర రాజుల మధ్య జరిగింది. నెక్స్ట్ కైలాసనాథ దేవాలయం ఇక్కడ కలదు. కైలాసనాథ దేవాలయము ఇక్కడ కలదు. కైలాసనాథ దేవాలయం వచ్చేసి కాంచీపురంలో ఉంది. కైలాసనాథ దేవాలయం కాంచీపురం. నెక్స్ట్ ప్రపంచ జల దినోత్సవంను ఈ రోజున జరుపుకుంటారు. ప్రపంచ జల దినోత్సవం వాటర్ డేని ఎప్పుడు జరుపుకుంటారంటే మార్చ్ 22న ప్రపంచ జల దినోత్సవం జరుపుకుంటారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ విస్థాపన వ్యవసాయానికి సంబంధించి సరికాని జతను గుర్తించండి. విస్థాపన వ్యవసాయానికి సంబంధించి సరికాని జత. జుమ్మింగ్ ఈశాన్య భారతదేశం, మిల్పా మెక్సికో, రోకా బ్రెజిల్, లేదాంగ్ అర్జెంటీనా. విస్థాపన వ్యవసాయానికి సంబంధించి ఆ దేశాల్లో ఉపయోగించే పేర్లు రైతా రాంగా అనేసి అడిగాడండి. సో సరికాని జత వచ్చేసి లేదాంగ్ అర్జెంటీనా అనేది సరైన చూడండి. జుమ్మింగ్ ఈశాన్య భారతదేశం, మిల్పా అంటారు విస్థాపన వ్యవసాయాన్ని మెక్సికోలో, రోకా వచ్చేసి బ్రెజిల్. కరెక్ట్ ఆన్సర్ సరికాని జత లేదాంగ్ అర్జెంటీనా. నెక్స్ట్ అస్మక మహాజానపదం ఈ నది ఒడ్డున ఉండేది. అస్మక మహాజానపదము ఏ నది ఒడ్డున అంటే గోదావరి నది ఒడ్డున. అస్మక అనేది ఒక మహాజానపదము. అది ఏ ఒడ్డున ఉందంటే గోదావరి నది ఒడ్డున ఉంది. నెక్స్ట్ ఆర్య సత్యాలు వీరి యొక్క బోధనలు. ఆర్య సత్యాలు ఎవరి బోధనలు అంటే గౌతమ బుద్ధుని బోధనలు. ఆర్య సత్యాలు ఎవరి యొక్క బోధనలు అంటే గౌతమ బుద్ధుడి బోధనలు. నెక్స్ట్ ప్రజలు వీరి కాలంలో తమ ఇళ్లలో నాణ్యాలను ముద్రించారు. ప్రజలు ఎవరి కాలంలో తమ ఇళ్లలోనే నాణ్యాలను ముద్రించారు అనేసి అడిగాడండి. ఇది వచ్చేసి 7th క్లాస్లో ఉండే బిట్. ప్రజలు మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో నాణ్యాలను వాళ్ళ ఇంటి దగ్గరే ముద్రించారు. అందుకు గాను ఆయన ఏం చేశాడంటే ఆ రాగి నాణ్యాలను వాళ్ళ దగ్గర రిటర్న్ తీసుకోవడానికి అతని దగ్గర ఉన్న వెండి మరియు బంగారు నాణ్యాలను వాళ్ళకి ఇచ్చేసి ఆ నాణ్యాలని తీసుకున్నాడు. అక్కడ ఏదో పొరపాటు జరిగి అదే ముద్రను వాళ్ళు ఇళ్లలో కూడా తయారు చేయడం స్టార్ట్ చేశారు. అందువల్ల అతని ఖజానా అనేది ఖాళీ అయింది. ఎవరి కాలంలో అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో. నెక్స్ట్ బ్రిటిష్ ఇండియాలో ఇతని కాలంలో శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి ప్రవేశపెట్టబడింది. బ్రిటిష్ ఇండియాలో ఎవరి కాలంలో శాశ్వత శిస్తు పద్ధతి ప్రవేశపెట్టబడిందంటే చార్లెస్ కారన్వాలిస్ నిర్ణయ పద్ధతిలో శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి అనేది ప్రవేశపెట్టింది. ఎవరి కాలంలో అంటే చార్లెస్ కారన్వాలిస్. నెక్స్ట్ కొండపల్లి కోటను నిర్మించింది ముసునూరి నాయకులు. కొండపల్లి కోటను నిర్మించింది ముసునూరి నాయకులు. నెక్స్ట్ మౌర్యుల పరిపాలన గురించి తెలుసుకోవడానికి ఈ గ్రంథం ఒక ఆధారం. మౌర్యుల పరిపాలన తెలుసుకోవడానికి ఏ గ్రంథం ఆధారం అంటే ఇండికా అనే గ్రంథం అనేది మౌర్యుల పరిపాలనను తెలియజేస్తుంది. నెక్స్ట్ కాకతీయుల కాలంలో పెరిని నాట్యాన్ని ఈ సమయంలో ప్రదర్శించేవారు. పెరిని నాట్యాన్ని కాకతీయుల కాలంలో ఏ సమయంలో ప్రదర్శించేవారంటే యుద్ధాల సమయంలో పెరిని నాట్యాన్ని ప్రదర్శించేవారు. నెక్స్ట్ ప్రపంచంలో జల విద్యుత్ను అభివృద్ధి చేసిన మొదటి దేశం. ప్రపంచంలోనే జల విద్యుత్ను అభివృద్ధి చేసిన మొదటి దేశం వచ్చేసి నార్వే. నెక్స్ట్ పాఠశాలలో నిర్దేశించిన లక్ష్యాలను ఉద్దేశాలను రూపుదిద్దేటట్లు చేయడానికి ఒక కళాకారుడిలాగా ఉపాధ్యాయుడు ఉపయోగించే సాధనమే కరికులం అని అన్నది. ఇది ఎవరిచ్చిన నిర్వచనం? పాఠశాలలో నిర్దేశించిన లక్ష్యాలు
ఉద్దేశాలు రూపుదిద్దేటట్లుగా చేయడానికి ఒక కళాకారుల్లా ఉపాధ్యాయుడు ఉపయోగించే సాధనమే కరికులం అని చెప్పింది ఎవరు? కరికులానికి సంబంధించి నిర్వచనం ఇచ్చింది ఎవరు అంటే కన్నింగ్ హామ్. నెక్స్ట్ కరికులం కన్నింగ్ హామ్. ఒంటెను ఎడారి ఓడ అనడానికి కారణం ఏంటి? ఈ ప్రశ్న యొక్క విద్యా ప్రమాణము. ఒంటెను ఎడారి ఓడ అనడానికి కారణం ఏంటి? ఈ ప్రశ్న యొక్క విద్యా ప్రమాణం ఏంటి అనేసి అడిగాడు. విషయ అవగాహన. దాని గురించి రాయాలంటే దాని గురించి మనం అర్థం చేసుకొని ఉండాలి. సో అర్థం చేసుకుంటే దాని గురించి మనం రాయగలం. సో విషయ అవగాహన ఉండాలి. నెక్స్ట్ విద్యార్థి రాసిన పరీక్షను మదింపు చేయడంలో ఉపాధ్యాయులకు సహాయపడునది. విద్యార్థి రాసిన పరీక్షను మదింపు చేయడంలో ఉపాధ్యాయులకు ఉపయోగపడేది ఏంటి అంటే రూబ్రిక్స్. నెక్స్ట్ సాంఘిక శాస్త్రంలో విషయ అవగాహనకు గల భారత్వ శాతం. సాంఘిక శాస్త్రంలో విషయ అవగాహనకు ఇచ్చిన భారత్వ శాతం వచ్చేసి 40%. నెక్స్ట్ పిల్లలు రాసిన కథలు, గేయాలు, చిత్రాలు మరియు ఉత్తరాలు ఉన్న దస్త్రాన్ని ఇలా పిలుస్తారు. పిల్లలు రాసిన కథలు, గేయాలు, చిత్రాలు, ఉత్తరాలు ఉన్న దస్త్రాన్ని పోర్ట్ఫోలియో అనేసి పిలుస్తారు. పోర్ట్ఫోలియో. నెక్స్ట్ విద్యా లక్ష్యాలను ఎంతవరకు సాధించడం జరిగిందో తెలుసుకునే విధానమే మూల్యాంకనం అని నిర్వచించింది. విద్యా లక్ష్యాలు ఎంతవరకు నెరవేర్చామో సాధించామో తెలుసుకునే విధానమే మూల్యాంకనం అని నిర్వచించింది రాల్ఫ్ టైలర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. ఇవి ఈవీఎస్ కి సంబంధించిన బిట్స్ అండ్ మెథడాలజీ బిట్స్, సైన్స్ సోషల్ కి సంబంధించి వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.